సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ను పరామర్శించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ సమాజ హితం కోసం అనుక్షణం పనిచేస్తున్న అర్చకుల పట్ల ఇలాంటి దాడులు సరికాదన్నారు మంత్రి. ఇక రామరాజ్యం పేరుతో దాడి చేసిన వారికి శిక్ష పడేలా చేస్తామంటున్న మంత్రి కొండా సురేఖతో రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగినటువంటి దాడికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించడం జరిగింది. ఈ క్రమంలోనే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడంతో అయితే రంగరాజన్ కుటుంబాన్ని పరామర్శించింది. రంగరాజన్తో పాటు తన తండ్రి అయినటువంటి సౌందర్యరాజన్ను కూడా కలిసి పరామర్శించింది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, దాడిని ఏ విధంగా చూస్తారు? దాడి ఏ విధంగా జరిగిందని మీతో వివరించారు? దాడి అనేది ఇది అమానుషం, ఇది హర్షించదగ్గది కాదు. ఇది ఎవరు కూడా ఒప్పేది కాదు, మెచ్చేది కాదు. ఇది చాలా దారుణమైంది. ఎందుకు అని అంటే ఇంట్లో ఉన్న వ్యక్తి మీద ఎక్కడి నుంచో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక 20 మంది వచ్చి 25 మంది వచ్చి మేము చెప్పినట్టే నువ్వు చెయ్యాలని ఆయన ఆదేశించడం ఏంటి? ఆయనకంటూ ఒక గుడి ఉంది, ఆయనకంటూ ఒక దేవాలయం ఉంది, వాళ్ళు చేసే పూజలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది వదిలిపెట్టి జై శ్రీరామ్ అని వేరే చేయాలి అని అంటే అది ఏం పద్ధతి? వాళ్ళు అడగడం ఇది చాలా దారుణము. ఇటువంటి సంఘటనలు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు జరుగుతున్నాయి అంటే అల్లర్లు సృష్టించే కార్యక్రమం ఏమైనా చేసే ఆలోచన ఉందా వాళ్ళకని అనిపిస్తుంది. అటువంటివి జరిగితే మాత్రం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. ఇప్పటికే ఇక్కడ అటాక్ చేసిన వాళ్ళ మీద చాలా సీరియస్గా ఉన్నాము. వాళ్ళ మీద అన్ని సెక్షన్స్ పెట్టాము. రేపు ఇటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ కూడా క్రియేట్ చేసినా కూడా ప్రభుత్వం ఊరుకోదు. మేడం, ఈ కేసులో ప్రధాన నిందితుడు నెలకు 20,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి టేక్ హిమ్ ఇంటూ కస్టడీ అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసి మరి దాడి చేసింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంతేకాకుండా ఉగాది వరకు డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. మరలేమన్నా దాడులు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? ఆడి బొంద డెడ్ లైన్ పెడితే ఇక్కడ ఎవరు చూసుకుంటూ ఊరుకోరు. పోలీసు ఉన్నది, డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇంటెలిజెన్స్ శాఖ ఉంది, గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి ఉన్నారు, ఇక్కడ మేము మంత్రులు ఉన్నాము, బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి. ఎవరు కూడా ఊరుకోడు. ఎవరో బయటోడు వచ్చి వాళ్ళను డిమాండ్ చేయడం ఏంటండి? వాళ్ళ బ్రతుకు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు బ్రతుకుతారు. మేము చెప్పినట్టు వాడు బతకమంటే వాడు బతుకుతాడా? వాడొచ్చి ఎవరినో డిమాండ్ చేయడం ఏంటి? ఇది చాలా దారుణము. దాంట్లో ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు. చాలా సీరియస్గా తీసుకుంటాము. ఇంకా 3 నెలల డెడ్ లైన్ అంటే ఆ 3 నెలల డెడ్ లైన్ దాకా వాడు బయటికి రాకుండా ఉండేటువంటి సెక్షన్స్ మేము పెడతాము. రౌడీ షీట్ కూడా వాని మీద ఓపెన్ చేస్తాం. మేడం, నిందితుల పైన గతంలో అబిట్స్లో కూడా ఒక కేసు నమోదైంది. ఏపీకి చెందినటువంటి వ్యక్తి, ఇంకా కొంతమంది కూడా ఏపీ నిందితులు ఉన్నారు. వారికి ఎలాంటి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటారు? అది నాకు తెలియదు. పోలీసు వాళ్ళ నోటీస్లో ఉండొచ్చు. సీఎం గారు ఎట్లాగో దీని మీద ఒక రివ్యూ తీసుకుంటారు, తీసుకొని వాళ్ళని ఆదేశిస్తారు. ఆ విషయం అయితే నాకు తెలియదు. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే నిందితులను ఎట్టకేలకు వాళ్ళు ఇప్పటికైతే గుర్తించడం జరిగింది. వారిపైన కేసులు నమోదు చేయడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మొయినాబాద్ పోలీసులు ఇప్పటికే 6గురిని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. కేసులో ప్రధాన నిందితుడైనటువంటి వీర రాఘవరెడ్డిని గతంలో కనుక చూస్తే తన క్రైమ్ రికార్డును కూడా గతంలో అబిట్స్లో కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా మనం చూడవచ్చు తనతో వెంట ఉన్నటువంటి వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. 26 మంది వ్యక్తులైతే తనతో పాటు అనుచరులు వచ్చిన క్రమంలో వారందరినీ కూడా గుర్తించడంతో పాటు ఇప్పటికే 6గురిని రిమాండ్ చేయడం జరిగింది. అందులో 2 మహిళలు ఉన్నట్టుగా కూడా పోలీసులు కూడా తెలపడం జరిగింది. కేసును రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఇటు పోలీసులకు కానీ ఇటు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సురేఖకు కానీ ప్రత్యేక ఆదేశాలు ఉన్న క్రమంలో నిందితులను ఎట్టకేలకు వదిలిపెట్టకుండా వారిపైన చర్యలు తీసుకోవడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పడం జరిగింది. కెమెరామెన్ మధుతో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.